రైళ్లలో వరుస అగ్ని ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ ప్రమాదాల వెనుక విధ్వంస చర్యలున్నట్టుగా కేంద్ర రైల్వే శాఖ అనుమానం వ్యక్తం చేస్తోంది. కొన్ని ఘటనల్లో సామాజిక వ్యతిరేక శక్తుల పాత్ర ఉన్నట్టుగా ప్రాథమిక దర్యాప్తులో తేలిందని అధికారులు తెలిపారు. రాజస్థాన్లోని అమర్పురా, కోటా, బీహార్లోని ససారాం, పశ్చిమ బెంగాల్లోని హౌరా ప్రాంతాల్లో ఇటీవల జరిగిన 4 అగ్ని ప్రమాద ఘటనలను రైల్వే శాఖ అత్యంత సీరియస్ గా తీసుకుంది. ప్రమాదమా, ఇతర కారణాలు ఉన్నాయా అన్న కోణంలో దర్యాప్తు చేపట్టింది. అమర్పురా ఘటనలో రైలు బెడ్డింగ్ సామాగ్రికి నిప్పంటించే ప్రయత్నం జరిగినట్టుగా విచారణలో గుర్తించారు. ఇటు హౌరా ఘటనలో భోగి బాత్రూంలో పెట్రోల్తో తడిపిన వస్త్రాన్ని స్వాధీనం చేసుకున్నారు. కోటాలోని రాజధాని ఎక్స్ప్రెస్ బాత్రూం నుంచి మంటలు చెలరేగ్గా ససారాంలో ఖాళీ బోగిలోకి గుర్తు తెలియని వ్యక్తి మండుతున్న వస్తువును విసిరినట్టుగా అధికారులు తెలిపారు. ససారాం పాట్నా ప్యాసింజర్ ట్రైన్లో జరిగిన అగ్ని ప్రమాదానికి తొలుత షార్ట్ సర్క్యూట్ కారణమని భావించినప్పటికీ ఇప్పుడు ఇతర కోణాల్లో కూడా విచారణ కొనసాగుతోంది. ఈ ఘటన ససారాం రైల్వే స్టేషన్లోని ప్లాట్ఫామ్ నంబర్ 6 వద్ద జరిగింది. ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని రైల్వే శాఖ సూచించింది. అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే రైల్వే హెల్ప్ లైన్ కి సమాచారం ఇవ్వాలని తెలిపింది.